Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అక్రమ అరెస్టులపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్టు అక్రమమన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వం విపక్ష నేతలను భయపెట్టేందుకు, అణచివేసేందుకు కుట్రలు పన్నుతోందని వారు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకుంటామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాలు ప్రజల ముందు పెడతామని నేతలు స్పష్టం చేశారు. పొలిటికల్లీ మోటివేటెడ్ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన్ని ఈ కేసులో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లోనే రైల్వే పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ లో అది సూసైడ్ అని తేలింది క్లియర్ కట్ గా. ఒకసారి రైల్వే పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ అదర్ ప్రొసీడింగ్స్ కోసం లోకల్ ఎస్హెచ్ఓకి అప్పగిస్తారు ఆ కేసు. లోకల్ వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేకి ఏముండదు, మొత్తం అంతా అక్కడే అయిపోచేస్తారు. వాట్స్ మోటివ్ రైల్వే పోలీస్ వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఒక ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఇరికించే ఒక కార్యక్రమం చేస్తున్నారు. అక్కడే వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లోనే రెండు ఆప్షన్లు చూపిస్తున్నారు. ఒకటి జయసింహారెడ్డి అనే ద్వారా జరిగినది ఒక ఆప్షన్ గా, జైపాల్ రెడ్డి అనే అతన్ని ఒక ఆప్షన్ గా చూపిస్తున్నారు. అదే విధంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఈయన మాట్లాడిన విషయాన్ని చూపిస్తారు. సో సూసైడ్ టెండెన్సీ ఎప్పుడైనా కానీ ఒక సైకలాజికల్ గా డిప్రెస్ ఎప్పుడు చేస్తారు, కానీ 4 ఏళ్ల కిందట ఒకటి పెట్టుకొని ఆ రోజు ఏదో అన్నారని చెప్పేసి ఈ రోజు చేసే కార్యక్రమం ఎక్కడ చేయరు. కానీ ఈ రోజు వీళ్ళు ఒక ఏదో కక్ష సాధింపు చర్యలుగా లోపల వేపియాలా, కొన్ని రోజులు పెట్టాలా, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరినో మైమర్పించడం కోసం చేస్తున్న కార్యక్రమంగా కనపడుతుంది. సో డెఫినెట్ గా వీటన్నింటినీ కూడా గౌరవ న్యాయస్థానాల దగ్గర ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేసులు నీరు గార్చే విధంగా, ఎక్కడైనా ఒక గొడవ జరిగి మనం బాధితుల కేసులు పోతా అంటే కౌంటర్ కేసులు కడుతున్నారు. అదే విధంగా ఇప్పుడు చూసామంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కేసులలో ఉండి దగ్గర 164 సాక్షులు విచారించిన కేసులలో మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అని చెప్పేసి వేస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని వ్యవస్థ నేర్పిస్తోంది. ఆ సాంప్రదాయం ఎటుపోతుందో ఏమైతుందో కూడా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట, 1.5 సంవత్సరం కిందట సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు ఛాలెంజ్ చూపించడం ఏంటంటది, ఇప్పుడు కేసులో పెట్టడం ఏంటంటది. సో పోలీస్ అన్ని సంవత్సరాలు ఎందుకు ఇన్వెస్టిగేషన్ కి డిలే అవుతోంది? ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయాలంటే ఇంకొక కంప్లైంట్ సంవత్సరం తర్వాత తీసుకుంటే ఏముంటది, డిలే కదా అక్కడ. సో ఇవన్నిటినీ కూడా డెఫినెట్ గా రాబో కాలంలో జ్యుడిషియరీ కూడా ఆలోచించుకోవాలి ఎలా చేస్తుందని. గతంలో చూసాం, ఏదైనా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తాయంటే రోజు ముట్టికాయలు వేసినారని పేపర్లో రాస్తాం. ఈ రోజు చూడండి, రోజు జ్యుడిషియరీ రోజు ఇక్కడ పోలీసు వ్యవస్థ మీద ఏదో కామెంట్ చేస్తూనే ఉంది. దాదాపుగా 1.5 సంవత్సరాల కిందట మహేశ్వర్ రెడ్డి, తోపుదికి చెందిన మహేశ్వర్ రెడ్డి ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కేసుని ఇప్పుడు మళ్ళా కూడా కొత్తగా రిజిస్టర్ చేస్తూ వారి తండ్రి గారితో కూడా ఒక కంప్లైంట్ తీసుకొని ఈ రోజు మాజీ మన ఎమ్మెల్యే గారి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని ఇరికించి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఈ రోజు కూడా మేమే కాదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాదు, ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భయభ్రాంతులు చేయాలని చెప్పేసి వారు చేస్తున్న, అంటే అధికార పార్టీ వారు చేస్తున్న దురాగతాలు కావచ్చు, వారు చేసిన అవినీతి, అక్రమాలు, భూదండాలు, ఇవన్నీ కూడా ఎవరైనా కానీ మాట్లాడితే చాలు వారిపైన కూడా కేసులు అనేది కూడా దొంగ కేసులు, తప్పుడు కేసులు కూడా బనాయించి ఏదో రకంగా కూడా అరెస్ట్ చేయడం, నెల రోజుల్లో లేకపోతే 10 రోజుల్లో 15 రోజుల్లో కూడా వాళ్ళు పెట్టడం. తద్వారా ఈ అరెస్టు ద్వారా కూడా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులు చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు తోపుదుర్తి రాజశేఖర గారికి కూడా చేయడం. నిజంగానే ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి కానీ, లేకపోతే ఇక్కడ ఎంక్వైరీ చేసిన వారికి అందరికి కూడా 1.5 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కూడా రైల్వే పోలీసు వారు ఇది ఆత్మహత్యగా కూడా రిజిస్టర్ కూడా చేయబడింది, వారే చెప్పారు కూడా. అంతేకాదు, ఆ రోజు గార్డు కూడా స్వతహా కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు, వస్తున్న ట్రైన్ కు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి చాలా గార్డే చూసినట్లుగా, అంటే ఐ విట్నెస్ వారు చెప్పని కూడా జరిగింది. అటువంటి దానిపైన ఈ రోజు చేయడం. ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్లు కూడా అనంతపురం జిల్లాలో పోలీసింగ్ అనేది కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఎలా ఉందంటే మళ్ళా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జిల్లా కేంద్రంలో 4 పోలీస్ స్టేషన్లు ఉంటే 3 పోలీస్ స్టేషన్లు అనేవారు కూడా ఒక్క సిఐ కూడా లేకునే పరిస్థితి కూడా ఈ రోజు కూడా. కానీ అక్కడ అంతా వేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ ఉన్న ఒక 2 టౌన్ సిఐని
అతనికి అనేది కూడా ఇప్పటికే 2 స్టేషన్లు 3 స్టేషన్లు టౌన్ లో ఇన్ఛార్జ్ ఉంది. అటువంటి సిఐని తీసుకొని పోయి మళ్ళా రూరల్ లో పెట్టడం, ఆ సిఐని చేసి ఆ సిఐ పోయిన ఇన్ఛార్జ్ తీసుకుంటున్న 3 రోజుల్లోనే ఇటువంటి కేసులు అనేది కూడా బనాయించడం అంటే ఎంత ఆర్గనైజర్ గా అనేది కూడా పోలీస్ పోతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీరియస్ కంప్లైంట్ వస్తుంది నేను కాదండి కోర్టులో పెద్ద అభివృద్ధి చేసి సీరియస్ కంప్లైంట్ వస్తుంది.